అనగనగా సీతారామపురం అనే ఒక అందమైన గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో రాము అనే ఒక నిజాయితీపరుడు మరియు కష్టపడే మనస్తత్వం గల వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. రాము చాలా పేదవాడు. అందుకే తను జమీందారు భీమ్లాల్ దగ్గర కూలి పని చేస్తూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బుతోనే రాము తన కుటుంబాన్ని నడుపుతూ ఉంటాడు. సునీత, వింటున్నావా? తనకి ఆలస్యమవుతుంది. త్వరగా నా క్యారేజ్ తీసుకోనరా. తెస్తున్నానండి. ఇదిగోండి మీ క్యారేజ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నిన్న రవి రాణిల టీచర్ ఫీజు ఇంకా కట్టలేదు, కట్టాలి అని చెప్పమందంట. అయితే కట్టేయచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? ఏంటి, ఫీజు కట్టాలంటే ముందు డబ్బులుండాలి కదా. మీరు తెచ్చే డబ్బులు కూటికే సరిపోవడం లేదు. ఈసారైనా మీరు జమీందారు దగ్గర మొత్తం జీతం డబ్బులు తీసుకొని రండి, లేదంటే పిల్లలు ఫీజు కట్టలేం. నన్నేం చేయమంటావు సునీత? జమీందారు గారితో గట్టిగా మాట్లాడితే వచ్చే డబ్బులు కూడా రావు. సరే, ఈసారి నేను కొంచెం గట్టిగానే అడుగుతాను. ఇక నాకు ఆలస్యమవుతుంది, నేను బయలుదేరుతాను. ఇలా చెప్పి రాము జమీందారు గారి ఇంటికి పనికి వెళ్తాడు. దారిలో తనకి తన తోటి పనివారు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఏంటన్నా, ఎంత కష్టపడుతున్నా జమీందారు గారు మన కష్టానికి తగ్గ డబ్బులే ఇవ్వడం లేదు. అవును, నేను పోయిన నెలలో 2 రోజులు సెలవు పెట్టాను. అది కూడా నా కూతురికి ఒంట్లో బాగోలేక ఆ సెలవు పెట్టాల్సి వచ్చింది. దాన్ని అడ్డు పెట్టుకొని నా సగం జీతం కట్ చేశాడు. భగవంతుడా, నాకు ఈరోజు జమీందారు గారు మొత్తం జీతం డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే నేను నా పిల్లల ఫీజులు కట్టాలి. పదండి, ఇవాళే జీతం ఇచ్చే రోజు. అందరం జమీందారు గారి దగ్గరికి వెళ్దాం. ఇలా అనుకుని వాళ్ళందరూ జమీందారు దగ్గరికి వెళ్ళి జీతం డబ్బులు అడుగుతారు. అరే, నేను అప్పుడే మీకు డబ్బులు ఇవ్వగలను ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు ఉంటాయో. ఇప్పుడు నా దగ్గర ₹1 కూడా లేవు. వచ్చిన పంటంతా గోదాంలోనే ఉంది. పంటంతా అమ్ముడు పోనివ్వండి, తర్వాత మీకు మీ డబ్బులు ఇస్తాను. కానీ అయ్యా, నెలాఖరి వచ్చేసరికి మా దగ్గర డబ్బులే ఉండవు. ఇంట్లో రేషన్ నిండుకుంది, పిల్లల ఫీజులు కట్టాలి. కొంచెం ఆలోచించండి అయ్యా. అవునయ్యా, మా జీతం డబ్బులు ఇవ్వండి అయ్యా. అరే, నా కాడ ఉంటేనే కదా నేను మీకు ఇస్తాను. మీరేం కంగారు పడకండి. 2-3 రోజుల్లో మీ డబ్బులు మొత్తం మీకు వస్తాయి. నన్ను విసిగించకుండా మీ పనులకు మీరు వెళ్ళండి. ఇక చేసేది ఏమీ లేక అందరూ వారి వారి పనులు ముగించుకొని సాయంత్రం వేళకి ఇంటికి చేరుకుంటారు. రాము తన భార్యకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అరే ఏంటండి, ఇంకో 2 రోజుల దాకా పిల్లల్ని ఇంట్లోనే కూర్చోపెట్టుకోమంటారా? మీరెందుకు ఆయనని గట్టిగా అడగరు? అంతా నా తప్పే. నీలాంటి మెతక మనిషిని పెళ్లి చేసుకున్నందుకు నా చుట్టూ నేను కొట్టుకోవాలి. ఇలా 2 రోజులు గడుస్తాయి. రాము మరియు తన తోటి పనివారు కలిసి జమీందారు వద్దకు వెళ్తారు. జమీందారు అందరికీ డబ్బులు ఇస్తాడు. ఇదిగో సోమయ్య, ఈ నెల జీతం 2000. కానీ అయ్యా, నా జీతం 3000 కదా. ఇలా 2000 ఇస్తే నేను ఎలా ఇంటిని నడుపుకునేదయ్యా? 3000 కానీ నువ్వు పని తక్కువ, విశ్రాంతి ఎక్కువ తీసుకోవడం వల్ల నీకు ఈ నెల వచ్చేది 2000. తీసుకుంటే తీసుకో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక చేసేది ఏమీ లేక సోమయ్య ఆ 2000 తీసుకుంటాడు. ఇదిగో వీరయ్య, ఈ నెల జీతం 1500. ఎందుకంటే ఈ నెల నువ్వు 5 రోజులు సెలవు తీసుకున్నావు, పైగా ₹50 అప్పు తీసుకున్నావు. వాటన్నిటినీ కలిపి తీసివేగా నీకు వచ్చే జీతం ఇది.
1500 తీసుకో. అయ్యా, మరి ఇంత తక్కువ డబ్బులతో ఇంటి నడుపులో చాలా కష్టమయ్యా. కొంచెం దయ చూపండి అయ్యా. అరే తీసుకుంటే తీసుకో, లేదంటే వేరే పని వెతుక్కో. నా దగ్గర మూలాజేలే. తీసుకోవాలనుకుంటేనే తీసుకో, నేనేం బలవంతం పెట్టలే. కోపంగా వీరయ్య ఆ డబ్బులు తీసుకొని జమీందారును తిట్టుకుంటూ బయటకు వస్తాడు. ఇదిగో రామ్, ఈ నెల నీ జీతం 2100. అయ్యా, ఏంటయ్యా, నేను ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు, పైగా విశ్రాంతి కూడా తీసుకోలేదు. మరి ఎందుకయ్యా నా జీతం కట్ చేశారు? చూడు రాము, ఈసారి మన పంట ధర పడిపోయింది కాబట్టే నీకు తక్కువ డబ్బులు వస్తున్నాయి. నీకు రావాల్సింది 2000, కానీ నేను 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాను. ఎందుకంటే నీ నిజాయితీతనం, కష్టపడే తత్వం నాకు చాలా ఇష్టం. కాబట్టి ఆ 100 రూపాయలు అంటే నా ఉద్దేశం నీకు ప్రతిఫలం అన్నమాట. ఇంకేమైనా మాట్లాడితే అందరిలాగా తనపై కూడా కసురుకుంటాడేమోనని రాము ఆ డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తాడు. మనలాంటి పేదవాళ్ళ కడుపున కొట్టి ఏం బాగుపడతాడురా వీడు. కేవలం 5 రోజుల సెలవుకి 300 కట్టు, 50 రూపాయలు అప్పుకి 150 రూపాయలు వడ్డీ. వీడు బాగుపడడు. అయినా మనం ఏం చేస్తాంరా, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ జమీందారు ఎలాగో ఇవ్వడు. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేరే చోట పని వెతుక్కుంటాను. అప్పటిదాకా ఇచ్చిందే తీసుకోవడం, అంతకు మించి మనం చేసేది ఏమీ లేదు. అందరూ బాధగా ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. రాము కూడా తన ఇంటికి వస్తాడు. ఏవండి, ఈ రోజైనా జీతం తెచ్చారా లేదా? తెచ్చాను, కానీ ఒక 2100 రూపాయలు తెచ్చాను. ఎందుకంటే ఈ నెల పంట ధర పడిపోయిందంట, అందుకే నాకు 2000 వస్తాయంట. 100 రూపాయలు నా కృషికి, నా కష్టానికి ప్రతిఫలమని చెప్పి జమీందారు గారు ఇచ్చారు. అబ్బా, 2100 ఎందుకు? ఆ డబ్బులు కూడా ఆయన ఖజానాలోనే భద్రంగా పెట్టుకోమని చెప్పలేకపోయారా? ఇచ్చిందే తక్కువ జీతం అంటే అందులో 100 రూపాయలు అదనం, అది మీ కష్టార్జితం. ఇక సహించడం నా వల్ల కాదు. మీరు వేరే చోట పని చూసుకోండి, లేకపోతే మన పిల్లల్ని 10వ తరగతి కూడా చదివించలేకపోతాం. సరే, నేనేదైనా ఆలోచిస్తాను. నాకైతే కొద్ది సమయం ఇవ్వు. సరే, అన్నం వడ్డిస్తాను, తిందురు రండి. ఏవండి, ఏమైనా ఆలోచించారా లేదా? హా సునీత, నాకు ఒక ఉపాయం వచ్చింది. నేను పొద్దునంతా జమీందారు గారి ఇంట్లో పని చేసి సాయంత్రం వేరే పని కోసం వెతుక్కుంటాను. అప్పుడు మనకి కొంచెం అధిక డబ్బులు వస్తాయి. అప్పుడు మన ఇంటి పరిస్థితి మెరుగుపడచ్చు. హా, ఇదైతే మీరు చాలా చక్కగా ఆలోచించారండి. దేవుడి దయ వల్ల మీకు ఏదైనా పని దొరికితే మన కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది. సరే సునీత, ఇక నేను బయలుదేరుతాను. పిల్లల్ని బడికి పంపించే. ఇలా చెప్పి రాము పనికి వెళ్ళిపోతాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా చాలా కష్టపడి పనిచేస్తాడు. తర్వాత సాయంత్రం తను ఊరిలోకి వెళ్తాడు. తను ఒక్కొక్క దుకాణానికి వెళ్ళి పని కోసం అడుగుతాడు. కానీ ప్రతి చోట అతనికి నిరాశే ఎదురవుతుంది. అలసిపోయి తను ఇంటికి వెళుతుండగా దారిలో భారీగా వర్షం మొదలవుతుంది. దాంతో తను ఒక గుహలోకి వెళ్తాడు. అది ఒక దెయ్యం నివాసం ఉంటున్న గుహ. ఆ విషయం రాముకి తెలియక రాము ఆ గుహలోకి వెళతాడు.
కొద్దిసేపటి తర్వాత ఆ భయంకరమైన దెయ్యం రాము ముందు ప్రత్యక్షం అవుతుంది. రాము ఆ దెయ్యాన్ని చూసి గజగజ వణుకుతూ ఉంటాడు. ఎవర్రా నువ్వు? నీకెంత ధైర్యం రా? నా గుహలోకే వచ్చి నా ముందే నిలబడతావా? అయ్యో క్షమించండి, బయట వర్షం భారీగా పడుతుంటే తలదాచుకుందామని ఈ గుహలోకి వచ్చాను. నన్ను క్షమించండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆ దెయ్యానికి దివ్య దృష్టి చూసే శక్తి ఉంటుంది. రాముని చూసి ఆ దెయ్యం ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటుంది. రాము, భయపడకు. నాకు దివ్య దృష్టి చూసే శక్తి ఉంది. దాంతో నీకు ఏం జరిగిందో మొత్తం తెలుసుకున్నాను. నీ పట్ల, నీ సహచరుల పట్ల ఆ జమీందారు చాలా అమానుషంగా ప్రవర్తించాడు. ఒకప్పుడు నేను కూడా జమీందారి వంశానికి చెందిన దాన్ని. నేను ఇలాగే నా పని వాళ్ళని కష్టపెట్టి చాలా డబ్బు పోగేశాను. కానీ ఆ డబ్బు వచ్చిందని సంతోషించానే కానీ పాపం కూడా వచ్చిందని కనిపెట్టలేకపోయాను. ఇప్పుడు ఆ పాపమే నన్ను దెయ్యంలా మారి ఈ గుహలో ఉండమని చెప్పింది. ఎట్టకేలకు నీలాంటి ఒక నిజాయితీ పరుడు నాకు దక్కాడు. ఇదిగో ఈ బంగారం తీసుకొని వెళ్ళి నీకు అవసరమైనంత తీసుకొని మిగతాది నీ సహచరులకిచ్చి ఆపై మిగిలినది పేదవారికి పంచు. దాంతో నాకు పాప విమోచనం అవుతుంది. రాము ఆ దెయ్యానికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ఆ ధనం తీసుకొని ఇంటికి వస్తాడు. రాము ఆ దెయ్యం గురించి మరియు ఆ దెయ్యం ఇచ్చిన ధనం గురించి సునీతకు చెప్తాడు. ఏవండి, ఆ దెయ్యం మన పాలిట దేవత అయ్యింది. మన కష్టాలన్నీ తీరబోయే రోజొచ్చింది. ఇక ఈ డబ్బుతో మన కష్టాలన్నీ తీరుతాయి. అలాగే మీతో పనిచేసే వారి కష్టాలు కూడా తీర్చండి. ఖచ్చితంగా సునీత, దీంతో మన కష్టాలన్నీ దూరమవుతాయి మరియు నాతో పనిచేసే వారి కష్టాలు కూడా దూరమవుతాయి. పైగా ఎంతో మంది పేదవాళ్ళ కష్టాలు కూడా దూరం చేయవచ్చు. రాము ఆ డబ్బుతో ఒక మంచి ఇల్లు కట్టుకొని తన పిల్లలను మంచి బడిలో చదివిస్తాడు మరియు తన స్నేహితులకి ఆ బంగారంలో కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ కష్టాలని తీర్చుకోమని చెబుతాడు. మరియు ఎంతో మంది పేదవాళ్లకు సహాయం చేసి మనసులోనే ఆ దెయ్యానికి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. భీమవరం అనే ఊరిలో కుంతీదేవి, శాంతి అనే అత్తాకోడళ్ళు ఉంటారు. శాంతి అత్తగారింటికి వచ్చేటప్పుడు కట్నంగా తన ఆవుని కూడా తెచ్చుకుంటుంది. ఆ ఆవు పేరు లక్ష్మి. లక్ష్మి అంటే శాంతికి చాలా ఇష్టం. లక్ష్మికి కూడా శాంతి అంటే ఇష్టమే. శాంతి ప్రతిరోజు లక్ష్మికి పచ్చని గడ్డి తినిపిస్తుంది. దానికి బదులుగా ఆవు స్వచ్ఛమైన పాలు ఇస్తుంది. శాంతి ఆ పాలను ఊరిలో అమ్ముతుంది. ఆ వచ్చిన డబ్బులతో వారి ఇల్లు సాఫీగా గడుస్తూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. అత్తయ్య, నేను పనికి వెళ్ళి వస్తాను. నేను అన్నం కూర వండేశాను, బట్టలు ఉతికేశాను, ఇంకా మన లక్ష్మికి మేత కూడా వేసేసాను. ఇక నేను వెళ్ళి వస్తాను. వస్తే కోడలా, ఆ ఆవుని ఎవరికో ఒకరికి అమ్మేయచ్చు కదే. అది ఇప్పుడు ఎలాగో పాలు ఇవ్వడం లేదు. ఇక దాన్ని మనం పెట్టుకొని ఏం లాభం? అలా అనకండి అత్తయ్య. లక్ష్మి బాగున్నప్పుడు బోలెడన్ని పాలు ఇచ్చేది. ఇప్పుడు తనకి వయసు అయిపోయింది. అందుకని లక్ష్మిని ఎవరికో ఒకరికి అమ్మేయమని ఎలా అంటారు మీరు? పైగా లక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. ఇంకెప్పుడు లక్ష్మిని అమ్మమని నాకు చెప్పకండి అత్తయ్య అని కోపంగా శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి లక్ష్మి అంటే కుంతీదేవికి మొదటి నుండే ఇష్టం లేదు. కాని కోడలి బలవంతం మీద
ఇన్ని రోజులు ఉంచుకుంటుంది. ఇక ఎలాగైనా లక్ష్మి బాధ వదిలించుకోవాలని అనుకుంటుంది కుంతీదేవి. ఇక తను బయటకు వస్తుంది. లక్ష్మి తాడు విప్పి లక్ష్మిని మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి తీసుకువెళుతుంది. ఒరే మస్తాను, ఈ ఆవుకి ఎంత డబ్బులు ఇస్తావో చెప్పరా? అమ్మా, ఈ ఆవుకైతే ఒక్క రూపాయి కూడా రాదు. ఎందుకంటే ఈ ఆవు అనారోగ్యంగా ఉంది. ఇలాంటి అనారోగ్యం ఉన్న ఆవుని కొంటే మా యజమాని మమ్మల్ని పనిలోంచి తీసేస్తాడు. దయచేసి ఈ ఆవుని తీసుకుని బయలుదేరండి. కుంతీదేవి కోపంగా ఒక దట్టమైన అడవిలోకి లక్ష్మిని తీసుకువెళుతుంది. ఆ దట్టమైన అడవిలో ఒక చెట్టు దగ్గర లక్ష్మిని వదిలిపెట్టి ఇంటికి బయలుదేరుతుంది కుంతీదేవి. పాపం లక్ష్మి దయనీయ స్థితిలో అక్కడే ఉండిపోతుంది. లక్ష్మి కంటతడితో ఆ అడవంతా తిరుగుతూ ఉంటుంది. కాని తనకు జనసంచారం ఎక్కడా కనపడదు. దాంతో లక్ష్మి విసిగిపోతుంది. తను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటుంది. ఈ ఊర్లో ఎవ్వరిని విడిచిపెట్టను. అందర్నీ చంపేస్తాను అంటూ ఆ దెయ్యం గాలిలోకి ఎగిరిపోతుంది. ఆ దెయ్యం ఒక వ్యక్తి గొంతుని పట్టుకుంటుంది. ఆ దెయ్యం ఆ వ్యక్తిని నొల్లిమి చంపేస్తుంది. అరే వదినా, మన రాముగాన్ని ఎవరో చంపేసి వెళ్ళిపోయారంట. పాపం కదూ. పాపమా పాడా, ఈ ముదరష్టపోడు మూగజీవాల్ని ఎంత హింసిస్తాడో నీకేం తెలిసి? పాపం మొన్న కుక్క ఆకలితో ఇంటి ముందు అరుస్తే దాన్ని కొట్టి కొట్టి చంపాడు. వీడికి ఇలాగే జరగాలి. వీడికి తగిన శాస్తి. ఆ రోజు నుంచి భీమవరంలో అల్లకొల్లోలం మొదలవుతుంది. ప్రతిరోజు ఒకరిని ఆ దెయ్యం చంపేస్తూ ఉంటుంది. ఇక ఈ రోజు రాత్రేమో శాంతి ఇంటికి వెళుతుంది. ఆ దెయ్యం బాగా తలుపులు కొడుతుంది. కాని శాంతి లక్ష్మి పోయిన బాధలో ఏడుస్తూ ఉంటుంది. ఇక శాంతికి ఏమైనా చెప్తే వినే పరిస్థితిలో లేదని కుంతీదేవే వెళ్లి తలుపు తీస్తుంది. ఎదురుగా దెయ్యాన్ని చూసి గజగజ వణికిపోతుంది. ఆ దెయ్యం కుంతీదేవిని గాలిలో ఎగరేసుకుపోతుంది. ఆ దెయ్యం ఊరి నడుమధ్యకు వచ్చి కుంతీదేవి గొంతు నులుముతూ ఉంటుంది. ఇంతలో శాంతి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. అత్తగారిని ఆ దెయ్యం నుంచి విడిపించాలని చూస్తుంది. కాని శాంతి వల్ల కాదు. కాని ఆ దెయ్యం శాంతిని చూసేస్తుంది. ఇంకా దూరంగా విసిరేస్తుంది. శాంతి గుడి ఆవరణ దగ్గరికి వచ్చి పడిపోతుంది. ఇంతలో లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దెయ్యంపై దాడి చేస్తుంది. కాని దెయ్యం చాలా శక్తివంతమైనది కదా. ఆ దెయ్యం లక్ష్మిని గాల్లోకి లేపి దూరంగా విసిరేస్తుంది. లక్ష్మి ఎగురుకుంటూ వెళ్లి దుర్గామా గుడిలో పడిపోతుంది.
ఇక దుర్గమ్మ ఆగ్రహం పొంది అక్కడ ప్రత్యక్షం అవుతుంది. మూర్ఖురాలా, ఈ గ్రామస్తులని ఎందుకు చంపుతున్నావు చెప్పు, లేకపోతే నిన్ను అంతం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. తల్లి, నన్ను క్షమించండి. నేను ఈ ఊరి వాళ్ళని కావాలని చంపట్లేదు. ఈ ఊరి వాళ్ళు నా పట్ల మరియు నా ఆవుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు తల్లి. అసలేం జరిగిందంటే, మాది ఇక్కడి నుంచి 3 ఊర్ల అవతల ఉన్న యయాతిపురం, అక్కడ చాలా పెద్ద కరువు వచ్చింది తల్లి. నా ఆవుల ఆకలి బాధలు చూడలేక వాటిని ఇక్కడికి తీసుకువచ్చాను. చాలా రోజుల తర్వాత పచ్చని గడ్డి పూలని చూసేసరికి నా ఆవులకి ఆకలి వేసింది. అవి వెళ్ళి ఆ పూలని తిన్నాయి. అప్పుడే ఈ ఊరి గ్రామాధికారి అక్కడికి వచ్చాడు. ఆ పూలు తనవని దాన్ని తిన్నందుకు నా ఆవులని తగలబెట్టేశాడు. కోపం వచ్చిన నేను గ్రామాధికారిని కొట్టాను. అంతే తల్లి, నన్ను నా ఆవులతో పాటు కాల్చేశాడు. అతి దారుణంగా మేము మరణించాము తల్లి. అందుకే నా ఆత్మ పగతో రగులుతోంది. ఆ గ్రామాధికారిపై పగ తీర్చుకున్నాను. నీకు చాలా అన్యాయం జరిగింది. నీ పగ తీరింది కదా, కానీ నువ్వు ఈ గ్రామస్తులని ఎందుకు చంపుతున్నావు? ఎందుకంటే ఈ గ్రామస్తులందరూ మూగజీవాలని హింసించే వాళ్లే. అందుకే వాళ్ళని చంపుతున్నాను తల్లి. నీ ఆలోచన మంచిది, కానీ అలా చంపడం తప్పు. వారికి ఏ విధంగా చెప్పాలో నేను చెప్తాను. నీకు నేను ముక్తిని ప్రసాదిస్తున్నాను. పరలోకానికి పోయి సుఖంగా ఉండు అంటూ దేవత ఆ దెయ్యానికి ముక్తిని ప్రసాదిస్తుంది. చూడండి గ్రామ ప్రజల్లారా, మూగజీవాలను హింసించడం తప్పు. ఈ విధంగా మరొకసారి మూగజీవాలను హింసిస్తే ఇలాంటి దెయ్యాలు మరిన్ని పుట్టుకు వస్తాయి. కాబట్టి మూగజీవాలను హింసించకండి. వీలైతే వాటికి కొంత భోజనం ఇచ్చి కొన్ని నీళ్లు తాపండి. అవి అంతకు మించి మీ దగ్గర ఏమి ఆశిస్తున్నాయి? వాటి నుంచి మీరు ఎన్నో లాభాలు పొందుతారు. కానీ వాటిపై ఇలా అమానుష్యంగా ప్రవర్తించడం చాలా తప్పు. గ్రామస్తులంతా తలదించుకుంటారు. వారి తప్పేంటో వారికి తెలుస్తుంది. ఇక ఆ రోజు నుంచి గ్రామస్తులందరూ మూగజీవాలని ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతారు. హాయ్ అండి, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.